పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఒకవైపు కాల్పుల విరమణ చర్చలు నడుస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ నౌకాదళాన్ని సర్వనాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నప్పటికీ హార్మూజ్ జలసంధిలో ఇరాన్ సరికొత్త గెరిల్లా వ్యూహంతో సిద్ధమైనట్టు శాటిలైట్ చిత్రాలు నిరూపిస్తున్నాయి. అత్యాధునిక క్షిపణులు అమర్చిన 33 స్పీడ్ బోట్స్ హార్మూజ్ ఉత్తర భాగంలో మాట వేసి ఉన్నట్టు తాజాగా బయటపడింది. మరోవైపు యుద్ధం ప్రకటించిన 60 రోజుల్లోగా చట్టసభ అనుమతి తీసుకోవాలన్న అమెరికా రాజ్యాంగ నిబంధన ఇప్పుడు ట్రంప్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హార్మూజ్ జలసంధి ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన శాతం జరుగుతుండటంతో దీనిపై ఆధిపత్యం సాధించడం కోసం ఇరాన్ అమెరికా మధ్య నిశ్శబ్ద పోరు కొనసాగుతోంది. ఒకవైపు కాల్పుల విరమణ కొనసాగుతుండగా మరోవైపు సముద్రంలో వ్యూహాత్మక పోటీ తీవ్రతరం కావడం ఈ సంక్షోభానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ చిత్రాలు పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో చూపిస్తున్నాయి. ఇరాన్ నౌకాదళం పెద్ద యుద్ధ నౌకలపై కాకుండా చిన్న వేగవంతమైన స్పీడ్ బోట్లపై దృష్టి సారిస్తోందని ఓపెన్ సోర్స్ పరిశోధకులు వెల్లడించారు. దాదాపు 30కి పైగా బోట్లు హార్మూజ్ జలసంధి ఉత్తర భాగంలో రహస్యంగా మోహరించబడినట్లు తెలుస్తోంది. ఈ బోట్లపై స్వల్ప శ్రేణి క్షిపణులు, నౌక విధ్వంసక ఆయుధాలు అమర్చబడి ఉండడంతో అవి ఎప్పుడైనా మెరుపు దాడులు చేసి మాయమయ్యే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇవి సాధారణంగా పెద్ద నౌకాశ్రయాలు అవసరం లేకుండా చిన్న తీర ప్రాంతాల నుంచే కార్యకలాపాలు నిర్వహించగలవు. ఈ వ్యూహాన్ని గెరిల్లా వార్ఫేర్ కు సముద్రంలో అమలు చేస్తున్నట్లుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ స్పీడ్ బోట్లు ప్రధానంగా ఐఆర్జీసీ ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఐఆర్జీసీకి గతంలో కూడా ఇలాంటి అసమాన యుద్ధ వ్యూహాలను అమలు చేసిన అనుభవం ఉంది. భారీ యుద్ధ నౌకలకు ఎదురు నిలవలేనప్పుడు చిన్న చురుకైన యూనిట్లతో శత్రువును ఇబ్బంది పెట్టే విధానం ఇప్పుడు అమెరికా నౌకాదళానికి సవాల్గా మారుతోంది. మరోవైపు హార్మూజ్ మార్గంలో వెళుతున్న వాణిజ్య నౌకల నుంచి టోల్ వసూలు చేయడం ప్రారంభించామని ఆ దేశ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్ రిజా ప్రకటించారు. వసూలు చేసిన సొమ్మును సెంట్రల్ బ్యాంకులో జమ చేశామని, యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ పునర్నిర్మాణం కోసం దీనిని వాడుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలకు వ్యతిరేకమని విమర్శలు వస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం దీన్ని తమ హక్కుగా సమర్థిస్తోంది. ఇదే సమయంలో అమెరికా కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఇరాన్ పోర్టులను దిగ్బంధించడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం నేరుగా యుద్ధం చేయడం కంటే ఆర్థికంగా కుదించే విధానాన్ని ఎక్కువగా ప్రయోజనకరంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ స్వయంగా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే ఇరాన్ను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చామని ప్రకటించినప్పటికీ వాస్తవంగా పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇక అమెరికా అంతర్గత రాజకీయాల్లో కూడా ఈ యుద్ధం పెద్ద చర్చకు దారితీస్తుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ దేశంపై యుద్ధం ప్రకటించాలంటే కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. యుఎస్ కాంగ్రెస్ అనుమతి లేకుండా ప్రారంభించిన యుద్ధానికి 60 రోజుల్లో ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రంప్పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రతిపక్ష డెమోక్రాట్లు మాత్రమే కాదు, అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా యుద్ధాన్ని పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ట్రంప్ రాజకీయంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు ఒకవైపు జరుగుతుండగా మరోవైపు హార్మూజ్ జలసంధిలో జరిగిన సంఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ బలగాలు కొన్ని వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకోవడం, వాటిపై దాడులు చేయడం అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద ముప్పుగా మారింది. ఈ చర్యలో ప్రపంచ చమురు సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని నౌకలను అదుపులోకి తీసుకున్న వీడియోలను విడుదల చేయడం ద్వారా ఇరాన్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. హార్మూజ్ జలసంధిలో బుధవారం 2 నౌకలను అదుపులోకి తీసుకుంటున్న వీడియోను ఐఆర్జీసీ విడుదల చేసింది. భారత్కు వస్తున్న ఎపమీ నోట్స్ నౌకతో పాటు ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా అనే కంటైనర్ నౌకను సీజ్ చేశారు. ముఖాలకు మాస్కులు ధరించిన కమాండోలు ఇరాన్ పథకాలు ఉన్న స్పీడ్ బోట్లతో ఆ భారీ నౌకలను అడ్డగించి మొదట కాల్పులు జరిపారు. తర్వాత భారీ ఆయుధాలతో నిచ్చెనల ద్వారా నౌకలపైకి ఎక్కి వాటిని స్వాధీనం చేసుకోవడం ఆ వీడియోలో కనిపించింది. తమ ఆదేశాలను లెక్క చేయకపోవడం వల్లే ఆ నౌకలను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని
ఐఆర్జీసీ ప్రకటించింది. సముద్రంలో మైన్స్ ను ఏర్పాటు చేయడం కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే హార్మోజ్ జలసంధిలో ఇరాన్ భారీగా మైన్స్ అమర్చింది. వీటిని తొలగించడానికి అమెరికా నౌకాదళం ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో క్లియర్ చేయడానికి కనీసం 6 నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి భారీ అంతరాయం కలిగిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇక మరోవైపు అమెరికా కూడా ప్రతిస్పందనగా చర్యలు తీసుకుంటోంది. ఇరాన్కు చెందిన చమురు ట్యాంకులను అదుపులోకి తీసుకోవడం, సముద్రంలో మైన్స్ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకుని వాటిని పేల్చేయాలని ట్రంప్ తాజాగా ఆదేశాలిచ్చారు. ఈ చర్యలు చూస్తుంటే కాల్పుల విరమణ ఉన్నప్పటికీ యుద్ధ వాతావరణం పూర్తిగా ముగియలేదని స్పష్టమవుతోంది. మొత్తానికి ఇరాన్ యుద్ధం ఇప్పుడు ఒక విషమ ఘట్టానికి చేరుకుంది. అటు ఇరాన్ స్పీడ్ బోట్లు, ఇటు అమెరికా రాజ్యాంగ నిబంధనలు ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మే 1వ తేదీన ట్రంప్ కాంగ్రెస్ ముందుకు వెళతారా, లేక తన విచక్షణ అధికారంతో యుద్ధాన్ని కొనసాగిస్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.